కాటుక కళ్ళంట కారటం తప్ప. అదే జరిగితే నిన్ను కాటికి పంపుతా, జాగ్రత్త. ఓకే, మీ భ్రమలో మీరుండండి. బాయ్, వస్తాను సీతక్క. తిరిగి హారతి సాకేత్గా వస్తాను. చంపి పారేస్తాను. ఇలాంటివి చాలా విన్నాను. ఏంటక్కా అదెలా మాట్లాడుతుంది? దాని మాటలేమీ పట్టించుకోకు స్వర్ణ. నన్ను సంజయ్ విషయంలో దారి మళ్లించింది. నిన్ను సాకేత్ విషయంలో మార్చాలని చూస్తుంది. దాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండు. నీ వల్ల కాకపోతే అమ్మమ్మ గారి చెవిని వెయ్యి, ఆవిడే చూసుకుంటారు. నువ్వు మాత్రం తొందరపడి తప్పు చేయొద్దు. అలాగే అక్క. దాన్ని అతి తెలివి చేష్టలకి నువ్వు మాత్రం ఆవేశపడద్దు. సరే అక్క. స్వర్ణ, వస్తున్నానమ్మమ్మా. అక్క జాగ్రత్తగా ఉండు. నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త. బాయ్. కాగల కార్యం గంధర్వులు తీర్చడం అంటే ఇది. మనం ఆ సీత పెళ్లికి రాకుండా చెయ్యాలి అనుకున్నా, కానీ ఆ భగవంతుడే దాని కాలి విరగొట్టి ఈ పెళ్లికి రాకుండా చేశాడు. నిజంగా భగవంతుడు మనకు అనుకూలంగా ఉన్నాడు. హారతి, దేనికి నవ్వుతున్నావు? మరేంటి, దేవుడు చేశాడు, దైవం మేలు చేసింది అంటారు. మరెవరు చేశారు? నేను. నేనే ఆ సీతను రాకుండా చేశాను. నువ్వా? అవును, నేనే ఆ సీతను హాస్పిటల్కి తీసుకెళ్లగానే వెనకాల నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడేం జరిగిందంటే, బాగా స్వెల్లింగ్ వచ్చిందంటే ఫ్రాక్చర్ అయ్యుంటుందని నా అనుమానం. ఫ్రాక్చరా? అనుమానం అంటున్నాగా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, కూర్చోమ్మా. ఇదిగోండి. దేనికి డబ్బులు ఇస్తున్నారు? ఎక్స్రే మార్చాలి. ఎక్స్రే మార్చాలా? ఏ ఎక్స్రే? ఎవరు ఎక్స్రే? అదెలా సాధ్యం అవుతుంది? సాధ్యమయ్యేలా చూడాలనే కదా ఈ డబ్బులిచ్చేది. అలా చేయటం నేరం అమ్మా. అవతల ప్రాణాలేం పోవుగా. కాకపోతే 4 రోజులు కట్టేస్తారు, ఏం ప్రమాదమేం లేదు. సరే, మారుస్తాను. కానీ ఏ విధంగానూ నా పేరు బయటికి రాకూడదు. వచ్చేలా ఉంటే ప్రమాదం తెచ్చేదాన్నైతే డబ్బెందుకిస్తాను? ఆవిడ కాలు విరిగినట్టు ఎక్స్రే ఇస్తే మీకేంటి లాభం? లాభమేం లేదు. ఆవిడ నా పెళ్లి చెడగొట్టాలని చూస్తుంది. తను మంచం మీదే ఉంటే నా పెళ్లి నేను అనుకున్నట్టే జరుగుతుంది. అది నాకు సంతోషాన్ని, సహకరించినందుకు మీకు పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే, అయితే నేను మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అదే జరిగింది. నేనే తను రాకుండా ఉండాలని అలా చేశాను. హారతి నీకన్నా 7 ఆకులు ఎక్కువే చదివినట్టుందే. అది 7 ఆకులు చదవచ్చు, కానీ మీరు 10 ఎత్తులేసైనా ఆ సంజయ్తో కాకుండా సాకేత్తో పెళ్లి జరిగేట్టు చేయాలి. అందుకేగా పెళ్లి మా ఊరికి మార్చింది. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా అలాగే మారాలి. లేకపోతే ఇక మీతో బంధుత్వం తెగ తెంపులే. నీకా విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు.
ఖచ్చితంగా నీ పెళ్లి సాకేత్తోనే జరిగి తీరుతుంది, సరేనా? సీత, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. రఘు, ఏం వద్దులే. మందులు వేసుకోవాలి కదా. నన్ను అలా కిచెన్ దాకా తీసుకువెళ్ళు. పెద్ద పనేం లేదు, ఏదో ఒకటి నేను చేస్తానులే. ఏంటి, నువ్వు చేస్తావా? నథింగ్ డూయింగ్. వారం రోజులు తమకి రెస్ట్, నేను నీ సేవలో అరెస్ట్. సీత, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇప్పుడెందుకు ఆ మాట అంటున్నావు? జనరల్గా భార్య భర్తకు సేవ చేస్తుంది, నాకు నీకు సేవ చేసే ఛాన్స్ వచ్చింది. నా ఇబ్బంది నీకు అదృష్టమా? చచ్చా, అది కాదు సీత నా ఉద్దేశం. నీ మాటకి అదే అర్థం వస్తుంది. అలా అయితే అదృష్టం అనంలే, సాయపడే అవకాశం వచ్చింది అంటాను. నువ్వైనా పెళ్లికి వెళ్ళుంటే బాగుండేది రఘు. సీత, నిన్నెలా వదిలి నేనెలా వెళ్తాను? ఆ రాక్షసు అక్కడేం గందరగోళం చేస్తుందో అని భయంగా ఉంది. నానమ్మ ముందు ఆవిడ వేసే తిక్క వేషాలు పనిచేయవు. అది చాలా తెలివిగా ప్లాన్స్ చేస్తుంది రఘు. ఇందాక ఎంత డ్రామా చేసిందో తెలుసా? సీత, ఇప్పుడు నన్ను దీవించు. తర్వాత నీ మరిది గారితో కలిసి జంటగా వచ్చి ఈ చెల్లెల ఆశీర్వాదం తీసుకుంటుంది. నా మనసులో ఉంది సాకేత్ మాత్రమే, అది నా నాటకంలో భాగం. ఇప్పుడు నేనెలా నీతో ప్రేమ నటించానో అలాగే తను కూడా స్వర్ణ మీద ప్రేమ కురిపిస్తున్నాడు. ఆ, సీత, ఓ పని చేయనా? ఏం చేస్తావు? సాకేత్కి ఇలా అని ఇన్ఫార్మ్ చేయనా? అలర్ట్గా ఉంటాడుగా. తను కూడా నా నాటకంలో భాగమే అని అంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు రఘు. తాతయ్య ఉన్నారుగా, మంచికి మంచి చెడుకు చెడే. ఒక పని చెయ్యి, ఈ విషయాన్ని తాతయ్య గారి చెవిలో వేయి. ఎక్స్రే ఎక్కడుందేంటి? సీతమ్మ గారికి దెబ్బ తగిలింది కదా, ఆ ఎక్స్రే అయ్యి ఉంటుంది. అమ్మగారు, సీతమ్మ గారు, సీతమ్మ గారు, సీతమ్మ గారు. ఏంటి శ్రవంతి, ఏమైంది? ఈ ఎక్స్రేలు హారతమ్మ గదిలో ఉన్నాయమ్మా. సరే, నువ్వు వెళ్ళు. ఎందుకు హారతి ఎలాంటి పని చేసింది? ఈ ఎక్స్రే హారతి గదిలో ఉండడం ఏంటి? రఘు, ఆ హారతి హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ నర్సుని ఎవరినో మేనేజ్ చేసి ఉంటుంది. అవును సీత, ఈ ఎక్స్రే పైన ఓల్డ్ డేట్ ఉంది. రఘు, ఇది 2015, నిన్న డేటే ఉంది. ఇది నా పేరు మీదే ఉంది. అది ఇది ఎవరో లక్ష్మి అంట. అంటే ఎక్కడో ఏదో జరిగింది. రఘు, ఖచ్చితంగా ఆ హారతే ఏదో చేసుంటుంది. ఎందుకంటే నన్ను దాని పెళ్లికి రానివ్వకుండా చేయాలని ఇలా ప్లాన్ వేసి ఉంటుంది. నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి. నమస్తే. గుమ్మడికాయలతో దిష్టి తీయండి అమ్మా. ఏమిటి మంటల స్వాగతాలు? మా ఊరి ఆచారం అమ్మా. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఇంటి బయటే దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తాం. మీ ఆచారాలేమో గాని అంతంత మాత్రపు గుండున్నోళ్ళైతే హడలి చచ్చిపోతారు.
ఎవరి ఆచారాలు వాళ్ళవి. అలా అపశకునపు మాటలు మాట్లాడతావేంటి మంగా? అపశకునం మాటలు కాదండి, ఈ హంగామా ఇవన్నీ చూసే అలా అన్నాను. రేపు ఈ ఇంటి ముందే పందిరేసి పెళ్లి చేసేది. ఊళ్ళల్లో అంతేగా, మండపాలేమైనా ఉంటాయా ఏమన్నానా? ఆగండి ఆగండి ఆగండి. దానికి మళ్ళీ దరువులు ఏమైనా ఉన్నాయా? దరువులు కాదు, కాళ్ళు కడగాలి. బానే ఉంది. చాలా పద్ధతులు ఉన్నాయి మీ దగ్గర. పల్లె పద్ధతులు అందరూ పచ్చగా ఉండాలని కోరుకుంటాం. కోరుకోగానే సరికాదు, బుద్ధులు చేష్టలు పద్ధతి ప్రకారం ఉండాలి. ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైందయ్యా? ఏమైంది? గడప దాటి లోపలికి వచ్చే ముందు నోరు తీపి చేసుకుని రావాలి. అది మా ఊరి ఆచారం అమ్మా. ఏమిటది? తేనివ్వండి అమ్మా. అమ్మా ఎల్లుండి పెళ్ళి, అందుకేగా వచ్చింది. ఆలోపు మా సాంప్రదాయం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాల గురించి చెప్దామని. మాకు తెలియని కొత్త సాంప్రదాయాలు ఏమిటో. అదేమిటి మంగా? ఒక్కొక్కరి వంశాచారం ప్రకారం వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి. బాగా చెప్పారు. ఈయన జీవితంలో ఈయన్ని పొగిడింది మీరొక్కరే. చెప్పండి, ఏమిటో మీ సాంప్రదాయాలు? ఈ పూట ఆడవాళ్ళందరూ కలిసి పాతాళ ముక్తేశ్వరి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. మగవాళ్ళందరూ చెన్నకేశవ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని రావాలి. ఏమిటి? పాతాళ ముక్తేశ్వరి ఆలయమా? ఆ అమ్మోరు చాలా మహిమగల దేవతమ్మ. భూగర్భంలో 10 అడుగుల లోతునుంటుంది. దర్శనం చేసుకుని మనసులో కోరిక ఒక్కొక్కరుగా వెళ్ళి విన్నవించుకుంటే తప్పక ఆ కోరిక నెరవేరుస్తుందని మా ఊరి నమ్మకం అమ్మా. 10 అడుగుల భూమిలో ఉంటుందా? అవును, అందరూ వెళ్ళరండి. వెళ్ళండి. ఏమిటే, నువ్వు రావా? నేను వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళలేవు. అదేంటి? ముత్తైదువులే వెళ్ళాలి. తాను నేలమాళకి దిగలేదు. సరే, మనం చెన్నకేశవ దేవాలయానికే వెళదాం.
అలాగే వెళ్ళిరండి. నేను ఈ అమ్మాయిని హారతిని తీసుకెళ్తాను. రేపు పందిరి వెయ్యాలి, తోరణం కట్టాలి, పెళ్ళి అరుగు వెయ్యాలి. మా గ్రామదేవతకి హారతి చేత బోనం ఎత్తించి కళ్ళు వారబోసి రావాలి. అంతేనా? వేటపోతుని బలివ్వటం లాంటివేమైనా ఉన్నాయా? అది పెళ్లి తరువాత వీర్ల కొలుపు కొలిసి ఊరు బంతి పెడతాం. ఏమిటి? ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతారులే. మంచిది మంచిది, మీకెలా తోస్తే అలా చేసుకోండి. ఇదిగో బాలులు అవి నేనుండగా పెట్టుకోకండి, అవంటేనే నాకు అసహ్యం. మంగా, ఒకరి ఆచారాల గురించి మనం అలా అనకూడదు. మీరు నన్నేమనకుండా ఉంటే చాలు. త్వరగా తయారై గుడికెళ్దాం. ఏంటమ్మా, ఏదైనా మనసులో కోరికుందా? అంత తొందరపడుతున్నావు? కడుపుతో ఉన్నదానికి వేరే కోరికలే ఉంటాయి. మగ పిల్లాడు పుట్టాలి అని కోరుకోవడమే. రండమ్మా, అందరూ లోపలికి రండి. రై, అవన్నీ తీయండి. అలాగేనండి. రండి. ఎందుకు ఎందుకు ఇలాంటి పని చేసింది హారతి? చెప్తున్నానుగా, నన్ను పెళ్లికి రానివ్వకుండా చేయాలని. దానివన్నీ దొంగ బుద్ధులు, దొంగ వేషాలే. హారతి, ఇలా మోసం చేసి అంత నాటకపు మాటలు మాట్లాడావా? నీ మోసాన్ని ఆ భగవంతుడే బయట పెట్టాడు. నేను అక్కడికి వచ్చేలా చేశాడు. ఇంకా నీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తాను. రఘు, నేను చెప్తూనే ఉన్నానా నా కాలుకి ఏం కాలేదని? అసలు కాలు ఫ్రాక్చర్ అయితే ఇంతలాని స్వెల్లింగ్ వచ్చేది కదా. చూడు, నా కాలుకి ఏం కాలేదు, అలానే ఉంది. అట్లీస్ట్ సిమెంట్ కట్టైనా వేసేవాళ్ళు కదా. కదలకూడదు, నడవకూడదు అని చెప్పేవాళ్ళు. మామూలు కట్టు వేసి పంపించారు. వద్దు సీత, కట్టుంచు. అబ్బా, నా కాలుకేం కాలేదు రఘు. చూడు చూడు, నొప్పుందా? నొప్పే లేదు. నా కాలుకేం కాలేదు. అదెంత డ్రామా ప్లే చేసింది. మనం అర్జెంటుగా వెళ్ళి దాని డ్రామా కట్టన్ వేయాలి. పద పద. ఇదిగో, మేం గుడికి వెళ్ళొచ్చేలోపు వంట పూర్తి చేయి. చేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉప్పు కారాలు చూసి మరీ వేయి. వీళ్ళు మనలా కారాలు తినరు, పట్నవాసం వాళ్ళు. అదేమిటమ్మా, పల్లెటూరు వచ్చినా బ్రాయిలర్ చికెనేనా అన్నట్టు కాస్త ఘాటు తగలనే. ఈ చప్పిడి తిండెందుకు? ఉన్న బీపీలు షుగర్లు చాలవా ఘాటు తగిలించమంటున్నారు? మనం వచ్చింది పెళ్లికి. పెళ్ళయ్యేలోగా హాస్పిటల్కి వెళ్ళే పని పెట్టుకోకండి. జిహ్వ చచ్చుందే, ఇక్కడైనా కాస్త నా ఇష్ట ప్రకారం తిని నలుగురిలో రోగాలు బయటపెట్టి రుచులకు దూరం చేయకు. ఇదిగో అమ్మాయి, మన వంటలే చెయ్యి, రుచి చూపిద్దాం. అలాగేనండి. ఏమండోయ్, ఆ తర్వాత అక్కడ మంట ఇక్కడ నొప్పి అనాలి, అప్పుడు చెప్తా మీ పని. ఏమనరులే మంగా, నాటుకోడి కూర చప్పగా ఉన్నా బాగుండదు. నీకు తెలీదు భాగీరథి ఆయన సంగతి. తినేటప్పుడు లొట్టలేస్తారు, తిన్న తర్వాత ఆపసోపాలు పడతారు. గ్రాని చెప్పినప్పుడు వినకపోతే ఆయన తిప్పలు ఆయన పడతాడు. సాకేత్, నువ్వు మాతో పాటు రారాదు? ఏమిటి, ఆడాళ్లే రావాలని ఆవిడ చెప్పింది కదా, వాణ్ణి రమ్మంటున్నావు. ఆడాళ్లలో వాణ్ణి కూడా జమకడుతున్నావా? అయ్యో, మగాడు కదా, మర్చిపోయాను. ఏదో గబాల్లో అనేశాను. నువ్వెలా అన్నావో ఎందుకన్నావో తెలుసుకోలేనంత పిచ్చోనెవరూ లేరిక్కడ. అయిన దానికి కాందానికి లేనిపోని అర్థాలు తీయకు స్వర్ణ.